హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1187కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను PlayStation 5కి సంబంధించిన ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో అయితే చూడగలరు. ఇక చాలామంది ఈ PlayStation నేను థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి కొన్నాను అంటే థర్డ్ పార్టీ ఆన్లైన్ నుంచి కొన్నాను అంటే వెబ్సైట్ పేరు అయితే అడుగుతున్నారు. సో వెబ్సైట్ పేరు చెప్పడానికి ఏం లేదు, కాకపోతే అది జెన్యూనో కాదు నాకు తెలీదు. నేను PlayStation కోసం వెతుకుతుంటే నాకు ఆన్లైన్లో ఒక వెబ్సైట్ అయితే కనబడింది, MX2 గేమ్స్ అని చెప్పేసి. సో అది నేను అందులో చూసి అక్కడ ఫోన్ నెంబర్ నేను తీసుకొని అలాగే నేను గూగుల్లో కూడా రివ్యూస్ అవన్నీ చూశాను. చాలామంది పాజిటివ్గానే ఇచ్చారు. సో అందువల్ల వాళ్ళకి నేను కాల్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కాన్వర్సేషన్ అంతా నడిపిన తర్వాత నేను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేది తెప్పించాను అనమాట. సో నేను మొత్తం 4 ప్రోడక్ట్స్ తెప్పిస్తే అందులో 3 వచ్చినాయి. ఈరోజైతే ఇంకోటి కూడా అయితే వచ్చింది. సో ఇంకా నాకు మీడియా రిమోట్ రావాలి, అదైతే రాలేదనమాట. సో రాలేదని చెప్పి నేను వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే చావు కబురు చల్లగా చెప్పినట్టు స్టాక్ లేదు, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తామన్నారు. సో అడగకపోతే ఇవ్వకపోదురేమో, అందుకని చెప్పి ఇలాంటి థర్డ్ పార్టీ నాకైతే వచ్చినాయి. ఒకవేళ నేను చెప్పిన తర్వాత మీరు ఏమైనా పర్చేజ్ చేస్తే మళ్ళీ మీకు రాలేదనుకోండి, మళ్ళీ ఇబ్బంది అయిద్దని అయితే నేను చెప్పలేదు. ఇంకొంతమంది అయితే నేను ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేసి కావాలని చెప్పి వ్యూస్ కోసం అలాగా వీడియో చేశానని చెప్పి అయితే అనుకుంటున్నారు. అవసరం లేదు, వ్యూస్ కోసం అలాంటి టెక్నిక్స్ వాడాల్సిన అవసరం లేదు. అలా వాడుంటే ఈ పాటికల్లా వ్యూస్ అని నా దగ్గర ఉండేవి కదా. యాక్చువల్గా మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ విషయం మీకు ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ చిన్న విషయం గురించి చెప్పాలని. కాదు, అవేర్నెస్ కోసం ఇది అందరికీ తెలియాలి కాబట్టి ఇప్పుడు ఈ విషయం గురించి అయితే చెప్పుకుందాం ఓసారి. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ పెద్ద ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకి PlayStation అనేసరికి 50,000 రూపాయల ప్రోడక్ట్ వాళ్ళు పంపించేటప్పుడు వాళ్ళ బ్రాండ్ కనబడకుండా బబుల్ ర్యాపర్తో ప్యాక్ చేసి వాళ్ళు అయితే పంపించారు. మీరు గమనించారంటే అది బబుల్ ర్యాపర్తో అయితే వచ్చింది. యాక్చువల్గా ఇలాంటి ప్రోడక్ట్స్ని వాళ్ళు ఎలాగో ప్రొటెక్ట్ చేస్తారంటే మనకి కార్డ్బోర్డ్ క్రాస్ ఉంటుంది కదా, గడ్డి లాంటిది కార్డ్బోర్డ్ది, దాంతో కమ్మేసి పైన వాళ్ళ బ్రాండ్ ఉండే బాక్స్ని నీట్గా ప్యాక్ చేసి పైన ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అయితే అమెజాన్ అని కనబడేలాగే పంపిస్తారు. లేకపోతే బబుల్ పిల్లోస్ ఉంటాయి, బబుల్ ర్యాపర్స్ అయినా సరే లోపల చుట్టేసి లోపల బాక్స్లో పెట్టి పైన వాళ్ళ బ్రాండ్ మాత్రం కనబడేలాగా, అలాగే పైన మనకి QR కోడ్ అలాగే బిల్లు కూడా కనబడేలాగా తీసి పంపిస్తారు అనమాట. ఇలాగ మనకి బబుల్ ర్యాపర్లో పంపించరు. మరొకటి వచ్చేసరికి వీళ్ళకంటూ సపరేట్గా థర్డ్ పార్టీ కొరియర్స్ అవసరం లేదు. వీళ్ళకే ఓన్ అమెజాన్ కానివ్వండి ఫ్లిప్కార్ట్ కానీ ఓన్ కొరియర్స్ ఉన్నాయి. నేను అన్బాక్స్ చేసేటప్పుడు మీరు గమనించినట్టే DTDC కొరియర్ బిల్ అయితే దానికి అంటుకొని ఉంటుంది. సో అది కూడా గమనించవచ్చు. మరొకటి నేను బాక్స్ అన్బాక్స్ చేసిన తర్వాత మీరు లోపల గమనించినట్లయితే ఫ్లిప్కార్ట్ అని కనిపిస్తూనే మొత్తం టేప్స్ చుట్టేసి ఉన్నాయి. అంత వరస్ట్గా ప్యాకింగ్ అయితే ఫ్లిప్కార్ట్ చేయదు అనమాట. ఇంకోటి మీరు గమనించారంటే దాని మీద బాక్స్ మీద మీకు అర్జెంట్ అని చెప్పేసి మార్కర్తో అయితే రాసి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ మామూలుగా మనం బుక్ చేస్తేనే 4 రోజుల్లో పంపిస్తామన్నది వారం తర్వాత 10 రోజుల తర్వాత కూడా పంపిదు. అలాంటిది మనకి అర్జెంట్ అని చెప్పి రాసి పంపిస్తుందా? నేను సేలర్తో చెప్పాను అన్నమాట, నాకు చాలా అర్జెంట్ మీరు పంపించాలంటే వాళ్ళు దాని మీద అర్జెంట్ అని చెప్పేసి వాళ్ళ సింబల్ కోసం, అంటే వాళ్ళు రోజుకి ఎన్నో కొరియర్ చేస్తారనుకుంటా. సో నాకు తొందరగా కొరియర్ చేయాలని చెప్పి అర్జెంట్ అని రాసినట్టున్నారు. ఇంకోటి ఆ ఫ్లిప్కార్ట్ బాక్స్ కూడా వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఫ్లిప్కార్ట్లో కొనవచ్చు, కొనేసి నాకు బ్లాక్లో అమ్మి ఉండొచ్చు, లేదంటే ఇంకో ప్రోడక్ట్కి సంబంధించిన బాక్స్లో దాన్ని ప్యాక్ చేసి పంపించవచ్చు. ఇంకోటి ఫ్లిప్కార్ట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మీరు చూసారంటే ప్యాంపర్ బాక్స్ ఇంకోటి ఉంటుంది. సో ప్యాంపర్ అంటే ఏంటో తెలుసా మీకు? బేబీ డైపర్స్ అమ్మే బ్రాండ్ అనమాట. అంటే నేను బేబీ డైపర్స్ ఆర్డర్ పెడితే PlayStation 5 వచ్చిందా? సో అలాగే అనుకోవాలి కదా, ఫ్లిప్కార్ట్ బాక్స్లో వచ్చింది కాబట్టి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. అదే బేబీ డైపర్ బాక్స్ కూడా లోపల ఉంది కదా. సో ఇంకోటి కూడా చూస్తే మీరు లోపల PlayStation 5కి సంబంధించిన బాక్స్ కంప్లీట్ నలిగిపోయి ఉంది అనమాట, మొత్తం కింద కూడా చిరిగిపోయి ఉంది. సో దీని ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంటే ఇది యాక్చువల్గా వీళ్ళు షాప్ వాళ్ళే వెబ్సైట్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు షాప్లో షోకేసి పెట్టుంటారు, మామూలుగా సెల్ఫ్లో అట్లా పెట్టుంటారు. అది బాగా నలిగిపోయిందని నాకైతే అలా పంపించారు. మరొకటి నేను కంట్రోలర్ కూడా చూపించాను, దాని మీద కూడా మీకు ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఏమీ అయితే ఉండదు. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్గా బ్రాండ్స్ ఏవైతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్స్ ఉన్నాయో ఇలాంటి ప్యాకింగ్ అయితే చేయవు. అలాగే వాళ్ళకంటూ ఓన్ కొరియర్ సర్వీస్ ఉంది. మెయిన్గా చెప్పుకోండి, ఇటువంటి కాస్ట్లీ ప్రోడక్ట్స్ని థర్డ్ పార్టీ కొరియర్స్కి ఇచ్చేంత రిస్క్ అయితే మ్యాక్సిమం చేయరు అనమాట. ఎప్పుడో ఎక్కడో అరుదుగా జరుగుతూ ఉంటాయి తప్పితే. సో ఇదైతే ఫ్లిప్కార్ట్లో కొనలేదు. MX2 గేమ్స్ అనే వెబ్సైట్లో చూసి నేను సేలర్తో మాట్లాడి నేను వాట్సాప్లో చాట్ చేసిన తర్వాత నేను పర్చేజ్ చేశాను. సో నేను కొన్నాను కదా అని చెప్పేసి మీరు గబుక్కుని కొనేసి గబుక్కుని మీరు మోసపోతారని చెప్పి నేను చెప్పలేదు అంతే. సో కావాలంటే ఆ వీడియోని మరోసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, నాకు కూడా వ్యూస్ వస్తాయి. సో ఇంకా ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఫాస్టాగ్ స్కామ్ అంటూ రీసెంట్ గా ఒక వీడియో చక్కర్లు కొడుతున్న సంగతి మనకి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు NCPI, పేటిఎం ఇది ఒక ఫేక్ వీడియో, ఇలాంటి వీడియోస్ ని నమ్మమాకండి, మీ ఫాస్టాగ్ అనేది చాలా సెక్యూర్ గా అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఆల్రెడీ 2 days బ్యాకే మనకి పేటిఎం అయితే చెప్పింది. ఇప్పుడు వచ్చేసరికి
ఎన్పిసిఐ కూడా అయితే చెప్తుంది. సో యాక్చువల్గా జనాలు ఇలాంటి ఎలా నమ్ముతారో అయితే నాకు అర్థం కాదు. యాక్చువల్గా ఇవి వచ్చేసరికి మనకి RFIDతో వర్క్ చేస్తుంటాయి. ఫాస్టాగ్ నేను కూడా వాడుతుంటాను నా కార్కి వచ్చేసరికి. టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 4-5 సార్లు అలా స్కాన్ చేసి కాసేపు నిలబెట్టి వెళ్తేనే కానీ అది స్కాన్ అయ్యి అవ్వదు. దానికి మళ్ళీ ఇంటర్నెట్ సర్వీస్ కావాలి, పెద్ద పెద్ద స్కానర్స్ అయ్యారు, దాని మీద అన్ని పడాలి, ఇవన్నీ చాలా అయితే ఉంటుంది. ఒక వాచ్, స్మార్ట్ వాచ్ పట్టుకొని తుడుస్తున్నట్టుగా చూపించి సో దాన్ని స్కాన్ చేసేసి ఫాస్టాగ్లో ఉండే అమౌంట్ లాగేస్తున్నారని చెప్పేసి ఒక ఫేక్ వీడియోని అయితే సర్క్యులేట్ చేస్తున్నారు. యాక్చువల్గా అది వచ్చేసరికి చూస్తే ఈజీగా అర్థమైపోద్ది ఫేక్ వీడియో అని చెప్పి. ఎందుకంటే ఆ పిల్లోడు ఆ చేతికి పెట్టుకున్న వాచ్ కూడా మీరు గమనించారంటే ₹50 ₹60 మనకి ఫుట్పాత్ మీద అమ్మే వాచెస్ అనమాట. ఆ వాచెస్తో స్కాన్ చేసి చేసేసే అంత అయితే లేదు. యాక్చువల్గా RFIDని క్లోన్ చేయడం అవదా అంటే అవ్విద్ది, కాకపోతే దానికి టెక్నాలజీ వేరుగా ఉంటుంది. మరీ చిన్న స్మార్ట్ వాచ్తో స్కాన్ చేసేసి దుబ్బేసే అంత అయితే ఉండదు. మెయిన్గా చెప్పాలంటే ఒకవేళ అలాంటి టెక్నాలజీ ఉన్నా సరే ఈ వీడియో చేసిన వాళ్ళ దగ్గర మాత్రం అటువంటి టెక్నాలజీ అయితే అసలు ఉండదు అనమాట. సో దానికి చాలా పెద్ద కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, దాంతో అంత భయపడాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఇలాంటి ఫేక్ వీడియోలు అయితే నమ్మకండి, వ్యూస్ కోసం చేసే పనులు అనమాట ఇవన్నీ. నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 నిన్నే మీకు చెప్పాను, రిలయన్స్ డిజిటల్లో దీన్ని సేల్కి తీసుకొచ్చే అవకాశం ఉంది ఆఫ్లైన్లో. వీళ్ళసరికి రిలయన్స్తో మాట్లాడుతున్నారని చెప్పేసి. సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఆన్లైన్లో ఫస్ట్ సేల్కి అయితే ఇది రాబోతుందంట. అంటే మనం ఆల్రెడీ ₹2,000 పే చేసి ఫ్రీ పాస్ తీసుకుంటున్నారుగా, వీలైతే ముందు పర్చేజ్ చేసుకుంటారు, తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఎటువంటి పాస్ ఏం లేకుండా ఆఫ్లైన్లో అవైలబుల్లో వచ్చేలాగా వీళ్ళు రిలయన్స్ డిజిటల్తో మాట్లాడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే దీనికి సంబంధించిన ప్రైజెస్, అలాగే కలర్ వేరియంట్, స్టోరేజ్ వేరియంట్ కూడా బయటకు వచ్చింది. ఇందులో మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. 8GB 128GB వేరియంట్ ప్రైస్ మన ఇండియాలో 31,000 అయితే ఉండబోతుందంట. అలాగే 8GB 256GB వేరియంట్ ₹32,000 వరకు ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇక ఇందులోనే మనకి 12GB 256GB వేరియంట్ వచ్చేసరికి ₹38,000 వరకు ఉండొచ్చు అని చెప్పేసి ప్రస్తుతానికి లీక్స్ ఉన్నాయి. అలాగే ఇంతకుముందు వచ్చేసరికి మనకి వైట్ కలర్ అయితే బయటకు వచ్చింది కదా, ఇప్పుడు బ్లాక్ కలర్ వేరియంట్ కూడా అయితే స్పాట్ అయింది. సో చూడడానికి రెండు బాగున్నాయి లుక్ అయితే మాత్రం. సో నేను బుక్ చేద్దామంటే మాత్రం నాకైతే అవ్వట్లేదు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా రెఫరెన్స్ ఉంటే, అంటే ఫ్రెండ్ రెఫరెన్స్ ఏదో ఒకటి ఇన్విటేషన్ అయితే పంపించాలంట, నాకు కొంచెం లింక్ అయితే పెట్టండి. సో నేను కూడా పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 12 5G, Note 12 Pro 5G ఈ రెండు మొబైల్స్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే టీజ్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి AMOLED డిస్ప్లే అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మొబైల్స్ని మనకి జూలై నెలలో లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ న్యూస్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఇక అలాగే మనకి ఇన్ఫినిక్స్ లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ప్రోటోటైప్లో 160 వాట్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు కదా, ఇప్పుడు వచ్చేసరికి 180 వాట్ మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు అనమాట. దీనికి సంబంధించిన ఒక 10 సెకండ్స్ వీడియోని అయితే వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు. సో ఇన్ఫినిక్స్ కూడా చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తుందని అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO 90 ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకొచ్చే ఆలోచనలో iQOO ఉందని చెప్పి రీసెంట్ డేస్లో మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయింది. మొబైల్ మనకి BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది అనమాట. ఇక్కడ ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే లీక్ అయినాయి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా సో తెలుస్తుంది అనమాట. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో. మేబీ నేను అనుకోవడం జూలై నెలలో ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే తర్వాత మళ్ళీ 10 కూడా తీసుకురావాలి కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మెటా, అదే అండి ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ అయిన మెటా పే అని చెప్పేసి ఒక డిజిటల్ వాలెట్ని అయితే ఈరోజు లాంచ్ చేసింది అనమాట. యాక్చువల్గా మనకి ఫేస్బుక్ పే అని చెప్పేసి ఉంది, సో దాంట్లోనే మరో వేరియంట్ అని చెప్పుకోవచ్చు, మరో వర్షన్లో మెటాలో అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఈ వాలెట్ వచ్చేసరికి మెటావర్స్లో సో ఏమైనా పేమెంట్స్ చేయాలి అనుకున్నా, ఏమైనా పర్చేస్ చేయాలనుకున్నా అక్కడ బాగా యూజ్ అయ్యేలాగైతే దీన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మెటావర్స్ గ్లోబల్ గా ఎప్పుడు అవైలబుల్లోకి తీసుకొస్తారో చూడాలి. మరి US, కెనడా మాత్రమే వీళ్ళైతే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే Nokia G11 Pro కి బ్లూటూత్ సర్టిఫికేషన్ అయితే స్పాట్ అయిందనమాట. సో త్వరలో ఈ మొబైల్ లాంచ్ అయిపోతున్నాడు. రీసెంట్ గానే మనకి న్యూస్ కూడా అయితే వచ్చింది. ఈ మొబైల్ తో పాటు వీళ్ళు X సిరీస్ మొబైల్స్ కూడా అయితే లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. X సిరీస్ లో వచ్చేసరికి XR21 5G, X21 5G, X11 5G పేరు మీద స్నాప్డ్రాగన్ 480+ ప్రాసెసర్తో తీసుకొస్తారని చెప్పి మరోవైపు న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టొయోటా అండ్ సుజుకి వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ గా ప్యూర్ EV క్రాస్ ఓవర్ వెహికల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా సో న్యూస్ అయితే ఉందన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే డెవలప్ చేయబోతున్నారు. సో ఇది ఒక హైబ్రిడ్ వెహికల్ అయితే కాబోతున్నట్టుగా న్యూస్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్వాల్కామ్ నుంచి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్కి సంబంధించిన డేట్ అనేది యాక్సిడెంటల్ గా క్వాల్కామ్ అఫీషియల్ వెబ్సైట్ లోనే లీక్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. నవంబర్ 14 నుంచి 17వ తారీఖు వరకు స్నాప్డ్రాగన్ సమ్మిట్ అయితే జరగబోతున్నారు. సో ఇక్కడ మనకి తెలిసిందే వీళ్ళు ఇదే ప్రాసెసర్ అయితే లాంచ్ చేస్తారు. ఈ ప్రాసెసర్ రాగానే మనకి షామీ నుంచి కానీ లేకపోతే ఇంకో వేరే బ్రాండ్ నుంచి కానీ డిసెంబర్లో ఖచ్చితంగా ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. లాస్ట్ టైం చూసుకుంటే మనకి షామీ 12 అనుకుంటా వీళ్ళు లాంచ్ అయితే చేశారు స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్తో.
సో ఈసారి వచ్చేసరికి 13ని తీసుకురావచ్చు షౌమీ వచ్చేసరికి. అయితే ఇప్పుడు వీళ్ళు అరే మేము పొరపాటున పోస్ట్ అయితే చేసేసామని చెప్పేసి 4 కొరుక్కొని ఆ పోస్ట్ని అంటే ఆ డేట్ని అయితే అక్కడ నుంచి రిమూవ్ చేసినట్టుగా తెలుస్తుంది క్వాల్కామ్. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.